హోమ్ లోన్ తీసుకునే వాళ్ళు 3 కేటగిరీ ఆఫ్ పీపుల్ కనిపిస్తుంటారు. లాస్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ అస్సలు మిస్ అవ్వదు. ఓకే, ఫస్ట్ వన్, అన్న నా దగ్గర డబ్బులు లేవన్నా, ఇప్పుడు నేను ఎట్లా ఇల్లు కడదాం అనుకుంటున్నా, బయట ₹2 ₹3 వడ్డీ తెచ్చుకున్న బదులు ఇక్కడ నేను హోమ్ లోన్ తీసుకుంటాను, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది కదా అనుకుంటారు. అబ్సల్యూట్లీ గుడ్. ఓకే, ఫెయిర్. సెకండ్ కేటగిరీ, అన్న నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఆ డబ్బులు నేను తీసుకెళ్ళి ఎందుకన్నా నా ఇంటికి పెట్టడం, నేను బెటర్ దాన్ని ఏదైనా ల్యాండ్కి కానీ గోల్డ్కి కానీ మ్యూచువల్ ఫండ్స్కి కానీ ఇన్వెస్ట్ చేసుకుంటా, సో దట్ నాకు ఇక్కడ హోమ్ లోన్ తీసుకుంటే 60-70 పైసలకే వస్తుంది కదా, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అనుకుంటారు. స్మార్ట్. ఓకే, హియర్ కమ్స్ ద థర్డ్ కేటగిరీ. అన్న నాకు ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అన్న, నేను హోమ్ లోన్ తీసుకున్నానంటే నాకు తక్కువ పడుతుంది కదా అన్న, నేను సేవ్ చేసుకోవచ్చు కదా డబ్బులు అప్పుడు అని అనుకుంటా. న్యూ ట్యాక్స్ రిజైమ్లో మనం బై డిఫాల్ట్ ఉన్నాం ఇప్పుడు రైట్ నౌ. దీంట్లో అసలు ట్యాక్స్ గురించి అంటే హోమ్ లోన్లో ట్యాక్స్ సేవింగ్స్ గురించి ముచ్చటే లేదు. ఓకే, ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు బెటర్ ఒకసారి మీ ట్యాక్స్ ప్లానర్ కానీ ఆర్ మీకు మీరే సొంతంగా ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం చాలా బెటర్. ఓకే, అండ్ మీకు ఇంకా డిఫరెంట్ కేటగిరీ కైండ్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కనిపిస్తే కామెంట్ పెట్టండి.